కష్టపడ్డామనుకో ఇక్కడ బాగా, హ్మ్. నిజంగానే జాబొచ్చింది. ఒక 2 ఏళ్ళు కష్టపడ్డాము. కొంచెం పెద్ద జాబొచ్చిందనుకో, ఎంత లేదన్నా సెటిల్‌మెంట్ వైస్ చూసుకుంటే ఇక్కడుండే డబ్బుకి అక్కడికంటే ఇక్కడ కొంచెం బానే ఉండొచ్చు కదా! ప్రాస్పెరిటీ బావుంటుంది అనొస్తారు. కాతే ఇప్పుడు మీరు చెప్పినట్టు 3,00,000 మంది సంవత్సరానికొస్తున్నారు. నిజంగా అందరికీ ప్రాస్పరస్‌గా ఉంటుందా? ఆ! అంటే నా నెక్స్ట్ క్వెషన్ అదే. హ్మ్. అది. ఉండదు. లేదు. నేను చెప్తున్నాను అస్సలు లేదు అంతేమి. ఏదో ఒక రోజుకి జాబ్‌లో చేరతారు. నేను కాదనను. నాకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆహ్, వాళ్ళకి వచ్చేదేమో 2 ఏళ్ల కోర్స్‌కి ఎంఎస్‌కొస్తారు ఎక్కువ మంది. బ్యాచిలర్స్‌కి రారు. ఓకే. ఎంఎస్ హ్మ్. కోర్సులకే వస్తారు ఎక్కువ మంది. ఆ ఎంఎస్ కోర్స్ చేసేటానికి చాలా డబ్బులవుతాయి. చాలా అవుతాయి డబ్బులు. ఆ! ఆ అదే మీ సార్. అంటే యావరేజ్ నేను చూసిన యావరేజ్ $20,000 టు $50,000 పర్ యానమ్ అనేదో చదివాను నేను. అవును. అవుతుంది. అవుతుంది. కాస్ట్‌లీ అవుతుంది. ఉంటుందని. హ్మ్. ఇది. మీ ఇండియా లెక్కలో చెప్పాలంటే మొత్తం కలిపి 2 ఏళ్లకి కలిపి ఎంత లేదన్నా ఒక